ఈ నిర్మలమైన బల్ల ఎవరికయ్యా అనంటే, ఏరి కోరి కొంతమంది మాత్రమే కూర్చోండి, మిగతా వాళ్ళ సంఖ్యలో బైబిల్ పెట్టుకుని లేచి వెళ్ళిపోండి. ఎంతకాలం లేచి వెళ్ళిపోతావు? దేవునితో అనుబంధాన్ని విడిచి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మరి ముఖ్యంగా ప్రభు బలలో పాలు పొందకుండా, బాప్తిసం పొందకుండా లేచి వెళ్ళిపోతున్నవే, వాళ్ళతో నేను సూటిగా అడుగుతున్నాను, దేవుని మాటగా అడుగుతున్నాను. ఈ మాట మీ మనసులో నొచ్చుకోవాలని అడుగుతున్నాను. వెలుగున్న దేవుని ఇంటిని విడిచి చీకటి కలిగిన లోకంలోకి వెళ్తావా? నీతో నేను బ్రతకాలయ్యా అని ఆయన రక్త మాంసములలో పాలు పొంది ఈ బలలో, నిర్మలమైన బలలో నువ్వు చేయి వేస్తావా? నువ్వు విమర్శించుకోవాలి. ఇప్పుడు ఆరాధన ముగించగానే, వాక్యం ముగించగానే కొంతమంది బలలో పాలు పొందకుండా లేచి సంఖ్యలో బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతుంటారే, వాళ్ళని నిలదీసి అడుగుతున్నాను దేవుని వాక్యాన్ని బట్టి. నీ శరీరంలో అవయవాలు పనిచేస్తున్నప్పుడే శిరస్సు వంచి నమస్కరించి ప్రభు రక్తమాంసములలో పాలు పొంది నిత్య జీవము గలవాడవగుటకు నువ్వు ఆయన సన్నిధిలో కూర్చుంటావా? నాకు అవసరం లేదు ఆయనతో సహవాసం అని లేచి వెళ్ళిపోతావా? ఒక రోజున ఆపద నీకు కలిగినప్పుడు నీ దగ్గర నుంచి దేవుడు కూడా లేచి వెళ్ళిపోతే నీ స్థితి ఏంటి? Download ShareChat.